హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు తెలిసిన నేను చెప్పాలి కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ చెప్తున్నా. ఈ వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే ఈరోజు. సో దాని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నేను కాకినాడ అయితే వెళ్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మేము కత్తిపూడి నుంచి కాకినాడ బస్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి కాకినాడకి 1.5 hour జర్నీ ఉంటుంది. సో ఈ గ్యాప్ లో నేను నేచర్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఫైనలీ కాకినాడ అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ ఈ స్ట్రీట్ దగ్గర వెయిట్ చేయండి నేను వస్తాను అన్నది. సో ఇక్కడ నేను అక్క అయితే వెయిట్ చేస్తున్నాం తన కోసం. ఈ గ్యాప్ లో కొంచెం ఆకలేసింది నాకు. సో ఈ చెల్లి దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని తింటున్నా. సో ఫైనల్లీ బర్త్డే గర్ల్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసింది. అండ్ ఇప్పుడు టైం 10:30 అయింది. సో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి, చాలా రోజులైంది కదా కలిసి, చాలా కబుర్లు చెప్పుకున్నాము. అలా 12:40 వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి లంచ్ కి అయితే వచ్చేసాము యతి రెస్టారెంట్ కి. ఆబ్వియస్లీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మేము ఎప్పుడు కాకినాడ వెళ్ళినా యతి రెస్టారెంట్కే వెళ్తాము. మాకు అక్కడ ఫుడ్ చాలా ఇష్టం. వెళ్ళగానే ఒక ప్లేస్ చూసుకుని అలా కూర్చుని పోయాము. 12:45 అయినా ఇంకా ఎవరు రాలేదు రెస్టారెంట్కి. మేము మా పక్క టేబుల్లో వాళ్ళమే ఉన్నాము రెస్టారెంట్లో. సో మొత్తం ఖాళీగా ఉంది. ఈ టేబుల్ దగ్గర మాకు అంత నచ్చలేదు, ఎందుకంటే లైట్స్ లేవు కదా ఇక్కడ అని. లైట్స్ ఉన్న చోట వెళ్ళి కూర్చున్నాం అనమాట. వెళ్ళగానే నా వీడియోస్ పిచ్లో నేను మునిగిపోయాను అనమాట. అండ్ మా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. స్వరూప బన్ను ఏమో నాన్ వెజ్లో పెట్టుకున్నారు, నేను అక్క అయితే వెజ్లో పెట్టుకున్నాం. ఎందుకంటే సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాం కదా, సో నాన్ వెజ్ తినకూడదు అని పెట్టుకున్నాము మేము ఒకటి. సో అందుకే నాన్ వెజ్ తినట్లేదు మేము, ఓన్లీ వెజ్. మా ఆర్డర్ వచ్చే గ్యాప్లో మా వీడియోస్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం అనమాట. అఫ్ కోర్స్ గర్ల్స్ అంటేనే ఫొటోస్ వీడియోస్ కా. అండ్ స్వరూప నేను కే డ్రామా లవర్స్ అనమాట. సో ఏదైనా ఫోటో వీడియో తీస్తున్నామంటే చాలు ఆటోమేటిక్గా అట్లా లవ్ షేప్స్ వచ్చేస్తాయి అనమాట, హార్ట్స్. సో కే డ్రామాస్ చూసి చూసి అట్లా అలవాటు అయిపోయింది మాకు. ఇక్కడ మా స్వరూప చూడండి ఆకలిస్తుందంట. సో ప్లేట్లో ఏం లేకపోయినా అలా తినేస్తుంది. అండ్ మా గోబీ మంచూరియా అయితే వచ్చేసింది. అండ్ ఇది చాలా స్పైసీగా చాలా బాగుంది. సో నా స్పైసీ క్రేవింగ్ సాటిస్ఫై అయింది. బట్ ఏంటంటే అంత స్పైసీ తిని చాలా డేస్ అవుతుంది. నేను ఒక్కసారిగా అంత స్పైసీ తినేసరికి ఇలా గొంతంతా మంట వచ్చింది అనమాట. వెంటనే వాటర్ తాగేసాను. బట్ అయినా నాకు చాలా బాగా నచ్చింది అనుకోండి. అది అయిపోయింది. అండ్ ఇప్పుడు మా వెజ్ బిర్యానీ కూడా వచ్చేసింది. సర్వ్ చేస్తున్నారు అంకుల్. ఈ బిర్యానీ అయితే యావరేజ్గా ఉంది, ఎంతైనా వెజ్ కదా. అండ్ మేము అలా తింటూ ఉండగా మా స్వరూప వాళ్ళది కూడా వచ్చింది. వాళ్ళదైతే నాన్ వెజ్ బిర్యానీ అనమాట, ఐ మీన్ చికెన్ బిర్యానీ. సో అందరం కలిసి తింటున్నాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో మేము ఫాస్ట్గా తిని ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మొత్తం డెకరేషన్ కూడా మేమే చేసుకోవాలి కాబట్టి. సో ఫాస్ట్గా తిని ఫాస్ట్గా వెళ్తే మనకి నచ్చినంతసేపు ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్కి బాగుంటుంది అనమాట. సో అదనమాట. అండ్ ఇక్కడ నేను సరిగా కనిపించట్లేదు కదా, సో లైట్ ఆఫ్ అయింది అనుకుంటా మేబీ. ప్లీజ్ ఇగ్నోర్ దట్ గైస్. సో మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ తినేసారనమాట. సో నాదే ఫుల్ ప్లేట్ ఉంది. సో మీ గ్యాంగ్లో ఎవరైనా ఇలా లేట్ ఈటర్స్ ఉంటారా? సో కమెంట్ చేయండి కింద. సో అన్ని కమెంట్స్కి నేను రిప్లై ఇస్తా. అండ్ మేమైతే ఫుల్గా తినేసాము. అండ్ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ బన్ను వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాం అనమాట. సో డెకర్ ఐటమ్స్ అన్నీ రెడీ ఉన్నాయి. బట్ కేక్ ఒకటే తీసుకోలేదు మేము. సో కేక్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు వచ్చేసాము. మేము ఫుల్ కేక్ ఏం చూడట్లేదు, ఎందుకంటే మాకు జస్ట్ ఫొటోస్ వీడియోస్కి తీసుకోవడానికి కేక్ ఉండాలి కాబట్టి కేక్ తీసుకుంటున్నాము. జస్ట్ అది కూడా చిన్ని మినీ కేక్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుందామని చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే ఫుల్ కేక్ తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంది, చిన్న కేక్ తీసుకున్నా సేమ్ కాస్ట్ పడుతుంది. సో అలానే పెద్ద కేకే తీసేసుకోవచ్చు కదా, రెండు సేమ్ కాస్టే అనుకుంటారు. బట్ ఫుల్ తీసుకున్నా మాకు వేస్ట్ అయిపోతుంది, మేము తినట్లేదు కదా. సో అందుకే మేము ఇంకా చిన్నదానికే ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము కేక్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఆటో అయితే ఎక్కాము బన్ను వాళ్ళ ఇంటికి. మేము అలా వెళ్తూ ఉండగా మాకు ఈ ఫ్లవర్ మార్కెట్ అయితే కనిపించింది. మాకు బొకే తీసుకుంటే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది. సో వెంటనే ఆగి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ని తీసుకున్నాము. 300 చెప్పారు. మేమేం తగ్గించమని అడగలేదు, కానీ ఆ అంకులే మాకు తగ్గించి 200కి అయితే ఇచ్చారు.
సో మాకు బర్త్డే సెలబ్రేషన్ కి బొకే వచ్చింది, కేక్ రెడీగా ఉంది అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా మా సెలబ్రేషన్ ఒక్కటే లేట్ అన్నమాట. అండ్ ఫైనల్లీ బన్ను వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. మా స్వరూప ఏంటంటే అన్ని డెకరేషన్ ఐటమ్స్ తెచ్చేసింది. మీకు చూపిస్తాను చూడండి. బ్లాస్టర్ ఇది కూడా తెచ్చింది, బౌ చేస్తారు కదా అది కూడా తెచ్చింది, అండ్ క్యాండిల్స్ తెచ్చింది, స్ప్రే తెచ్చింది. ఇక్కడ ఈ వాల్ మొత్తం డెకరేట్ చేద్దామని మేము అవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ఒకటి మైనస్ ఏంటంటే సిజర్ తేవడం మర్చిపోయింది, మెయిన్ అదే. డెకరేషన్ స్టార్ట్ చేద్దామన్నా మాకు సిజర్ లేదనమాట. సో బన్ను తీసుకొస్తానని వెళ్ళింది, చూద్దాం. సో ఫైనల్లీ ఎక్కడి నుంచి తెచ్చిందో సిజర్ అయితే తెచ్చేసింది బన్ను. అండ్ మా డెకరేషన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాం మేము. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం మీరు కూడా చూసండి గైస్. మా విన్యాసాలు చూసి భయపడకండి గైస్, అందరం కలిసామన్న ఎక్సైట్మెంట్ లో అలా వచ్చేస్తున్నాయి అన్ని. సో ఇది కొరియన్స్ థ్యాంక్ యూ కానీ వెల్కమింగ్ కానీ ఇలా చెప్తారనమాట. యాక్చువల్లీ మాలో ఎవరి బర్త్డే వచ్చినా కేఫ్ కి వెళ్ళడం కానీ, రెస్టారెంట్స్ కి వెళ్ళడం కానీ, హాల్ బుక్ చేసుకోవడం కానీ ఇవే చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం మా బన్ను బర్త్డేకి ఇంటిలో మాకు మేమే డెకరేట్ చేస్తున్నాం అనమాట. సో కొంచెం నర్వస్ ఉంది ఎట్లా వస్తుందో ఏంటి అని. అండ్ మేము అందరం ఒక్కొక్క వర్క్ అసైన్ చేసుకుని మరి చేసేస్తున్నాం ఫాస్ట్ గా అవ్వాలని చెప్పి. బన్ను స్వరూప అయితే కాకినాడే, మాది కొంచెం లాంగ్ కదా. సో ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా కానివ్వాలి. ఎందుకు ఫాస్ట్ గా వెళ్ళాలి అంటున్నానంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, సో అస్సలు ఖాళీ ఉండట్లేదు బస్సెస్. సో అందుకే ఇంటికి రిటర్న్ అవ్వడం కూడా కొంచెం ఫాస్ట్ గా అయితే బస్ కూడా దొరుకుతుంది కదా అని చెప్పి అలా అంటున్నాను. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 2 అయింది టైమ్, కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాం అందుకే మేము. నాకు బెలూన్స్ ఊదే టాస్క్ ఇచ్చారనమాట వీళ్ళు. మధ్య ఇంట్లో ఖాళీగా ఉండి తెగ తింటున్నాను అనమాట లావ్ అవుదామని చెప్పి. సో నేను అన్ని డేస్ తింటే వచ్చిన నా ఎనర్జీ మా వాళ్ళు ఈ ఒక్క రోజులోనే అవగొట్టేశారనమాట. నాకు ఆ బెలూన్లు ఊదే టాస్క్ ఇచ్చి నమ్మేశారా గైస్? జస్ట్ ఫర్ కిడింగ్ గైస్, నేను జోక్ చేశాను అంతే. ఎలా ఉన్నారంటే వాళ్ళు చూడండి, ఫోన్లో ట్యుటోరియల్ పెట్టుకుని రీల్ చూస్తూ మరి చేస్తుంది. సో ఇప్పుడు మా బన్నుకి డెకరేషన్ ఇలా కావాలి అంట, జస్ట్ అలా చేసి ఇచ్చేస్తే చాలంట. అది జస్ట్ లా ఏమైనా ఉందా గైస్ మీరే చెప్పండి, చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అది. మా వాళ్ళు ఎలా ఉన్నారంటే బెలూన్స్ అన్ని ఊది ఒక చోట పెడితే ఫ్యాన్ ఆన్ చేసి అవి పగిలిపోయేలా చేస్తున్నారనమాట. అంతలా ఉన్నారనమాట మా వాళ్ళు. కొంచెం ఎక్సైట్మెంట్ తో అలా వస్తున్నాయి అంతే, జస్ట్ ఇగ్నోర్ దిస్ గైస్. నా ఫస్ట్ టాస్క్ బెలూన్లు ఊదడం అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఏంటంటే హ్యాపీ బర్త్డే రిబ్బన్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టడం ఉంది. సో ఇక్కడ నేను చేస్తుంటే మా అక్క నాకు ఆల్ఫాబెట్స్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ రోజు నాకు కొంచెం కోల్డ్ వచ్చింది అనమాట, సో కొంచెం వాయిస్ పోయింది నాకు. నా వాయిస్ ఎలా ఉన్నా ఏం పట్టించుకోకండి గైస్. అఫ్ కోర్స్ గర్ల్స్ అందరూ ఒక చోట ఉంటే ముచ్చట్లు, గాసిప్స్, మాటలు ఇవన్నీ కామన్ కదా. వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలంటే కొందరికి మ్యూజిక్ కావాలి. సో అలా మాకు మాటలు ఉండాలన్నమాట. కొంచెం అలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ డెకరేషన్ అలా చేస్తున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మాకు వచ్చినట్టు మాకు నచ్చినట్టు సింపుల్ అండ్ క్యూట్ గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. మీరు ఆల్రెడీ ముందు చూసిన క్లిప్స్ లో అయితే పైన లైట్స్ పెట్టాం కదా, సో అవి లేవు కదా. సో లైట్స్ ఉంటే బాగుంటుంది అని మాకు సడన్ గా ఐడియా వచ్చింది అనమాట. సో అలా సడన్ గా ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట లైట్స్. నార్మల్ గా అలా ఉంచేస్తే యావరేజ్ గా ఉందన్నమాట. సో
వన్స్ ఆ లైట్స్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది డెకరేషన్ మొత్తం. మా బర్త్డే గర్ల్ కూడా కేక్ కట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో మా సెలబ్రేషన్ ని మీరు కూడా చూసండి గైస్. నేను తన ఫ్రెండ్ కూర్చుని ఫొటోస్ తీస్తున్నాను అనమాట. ఫొటోస్ తీసే డ్యూటీ నాకు ఇచ్చారనమాట. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. నిజంగా యాస్థెటిక్స్లోనే వచ్చాయి అనమాట. మాకు ఎలా కావాలనుకున్నామో అలానే వచ్చాయి. చాలా ఫుల్ సాటిస్ఫైడ్ అసలు. అండ్ నేను మినీ వ్లాగ్ చేశాను కదా గిఫ్ట్ షాప్కి వెళ్ళినప్పుడు. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో అక్కడ నాకు అన్ని టాయ్స్ నచ్చాయి అనమాట, అన్ని గిఫ్ట్స్ నచ్చాయి. కానీ నాకు నచ్చినవి కాకుండా బన్నుకు నచ్చినవి తీసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఆ సాఫ్ట్ టాయ్ అయితే తన కోసం తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు స్వరూపటాన్ అనమాట, తనకి ఇస్తున్నాను ఇప్పుడు నేను గిఫ్ట్. నాకు ఎవరైనా గిఫ్ట్ చేస్తే తీసుకోవడమే కానీ నేను ఎవరికి గిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ అనమాట, ఎక్కువ ఎవరితోని కూడా మాట్లాడను. సో నేను ఉండేది వీళ్ళతోనే. స్వరూపకి బిఫోర్ లాస్ట్ టైం ఇచ్చాను కానీ లాస్ట్ టైం గిఫ్ట్ ఇవ్వలేదు. సో అందుకే ఇప్పుడు ఇవ్వాలనిపించింది ఎందుకో, అందుకే తనకు కూడా తీసుకున్నాను. తను నేను కే డ్రామా లవర్స్ కదా, సో అందుకే తన కోసం ఆ టాయ్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు స్వరూప ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకొచ్చిందంట. సో దాని గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని మాటల్లోనే వినండి. ఇట్స్ ఆల్ జస్ట్ ఫర్ ఫన్ గైస్. ప్రోడక్ట్ ఇప్పుడే లాంచ్ అయింది. సో ఇండియాలో ఇదే ఫస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఏదైతే మీకు బటన్ ఉంది కింద, ఇలా వదిలిస్తే చిన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి. వావ్. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. Ta-da! Bye guys. Sarangi. Bye. Ishki all. Sarangiyu. Sarangiyu. Bye. Okay guys, that's all for the video. If you like the video, do like, share and subscribe to Kitty channel. Bye guys. Bye. Thank you. So guys, that's all for the video. Thank you for watching. Bye guys.